వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అంతకాపల్లిలో 50 లక్షల రూపాయలతో ఆర్డీబీ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఇంటింటికి మరి కుళాయిలు ఇవ్వడం జరుగుతుంది. మొన్న బడ్జెట్లో కూడా ఏదైతే ఈ ఆర్డబ్ల్యూకి సంబంధించిన డిపార్ట్మెంట్కి గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్కి 18,450 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు జల్ జీవన్ మిషన్ని అలాగే స్వచ్ఛ భారత్ సంబంధించిన అన్నీ కూడా కార్యక్రమాలు కూడా మరి చాలా త్వరగా జరుగుతాయి. అలాగే ముఖ్యంగా మన నియోజకవర్గం సంబంధించి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వడానికి 800 కోట్ల రూపాయలతో ఫేజ్ 2లో జేజీఎంలో పెట్టడం జరిగింది. మడ్డు వలస నుంచి నీరు ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనతో పాటుగా చీపురుపల్లికి సంబంధించిన 4 మండలాలకి మొత్తం 8 మండలాలకు కూడా మరి మడ్డు వలస ప్రాజెక్ట్ దగ్గర నుంచి నీరు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గం రాజాం నియోజకవర్గం సంబంధించి ఇప్పటికి 20 రోడ్లకి దగ్గర 18 కోట్ల రూపాయలతో మరి నిన్నే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఎన్ఆర్జీసీ వర్కుల్లో. అలాగే ముందుగా కూడా మేము ఒక 20 కోట్ల రూపాయలతో వర్కులు టేకప్ చేయడం జరిగింది. సీసీ రోడ్లు అలాగే కొన్ని డబ్ల్యూబీఎం రోడ్లు అలాగే బీటీ రోడ్లు. సో మొత్తానికి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హయాంలో అభివృద్ధి అనేది రాజాం నియోజకవర్గంలో ఈరోజు చూస్తున్నారు కల్లారా. మరి అదేవిధంగా మరి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరి డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి దగ్గర 31 కోట్ల రూపాయలు 31,000 కోట్ల రూపాయలు మరి మొట్టమొదటిసారి ఎక్కువ బడ్జెట్ పెట్టి మరి ఫస్ట్ టైం మరి ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో లేనటువంటి మంచి ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వడానికి అన్ని విధాల ప్రణాళికాబద్ధంగా లోకేష్ బాబు గారు ఈరోజు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరి విద్య అనేది ఏ రాష్ట్రంలో కన్నాను మిన్నుగా ఉండడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.